ఈసారి కనుక వైసీపీ తరఫున ఎంపీ సీట్ కనుక ఇస్తే నేను పోటీ చేస్తానంటున్నారు, గెలిచి తీరుతానంటున్నారు. అలాగే మీ టీడీపీ తరఫున మీకు ఎంపీ సీట్ ఇస్తే అన్నదమ్ముల మధ్య ఇద్దరు పోటీ పడతారా? అసలు ఎలా ఉండబోతుంది? టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్తను నుంచోబెట్టిన 1,5,00,000 మెజారిటీతో వైసీపీ నుంచి జగన్ అవనివ్వండి, నాని గారు అవనివ్వండి, ఇంకెవరు అవనైనా కూడా 1,5,00,000 మెజారిటీతో ఇక్కడ విజయం సాధించబోతున్నాము. 7 నియోజకవర్గాలు మొత్తం తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. అంటే మీరు 7 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మీ గుప్పెట్లో పెట్టుకుని నానిని ఒంటరిగా చేశారనేది ప్రధానమైన ఆరోపణ పదే పదే వస్తుంది. కార్పొరేషన్ ఎలక్షన్ సమయంలో నేను ఎక్కడన్నా కనపడ్డానా? నేను నా శాతం నామినేషన్ అప్పుడు వచ్చి నామినేషన్ వేయించి వెళ్ళిపోయాను. అప్పుడు గొడవలు పడింది నేనా? ఆయన యొక్క అహంకారంతో, ఆయన యొక్క హై హ్యాండెడ్నెస్తో గొడవపడి అందరినీ దూరం చేసుకున్నారు. నేనే రోజు అయితే ఎవరిని దూరం చేయలేదు. నేను వచ్చి సేవా కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తా. కార్యకర్తలు ఎవరున్నారు, ఇన్ఛార్జీలు ఎవరున్నారు, నాయకులు ఎవరున్నారు, నా సేవా కార్యక్రమాలు పనికి రావాలంటే అందరం కలిసికట్టుగా చేయాలి. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా చేసాం. నేను ఎక్కడా విమర్శించలేదే. ఆయన ఎన్నిసార్లు విమర్శించారు, నా కుటుంబాన్ని విమర్శించారు. మీరు చూశారు, ఒక నా భార్య మీద ఒక స్టిక్కర్ కేసు పెట్టారు. ఇది ఒక ఎంపీ స్థాయికి తగిన విషయమేనా? ఒక కేసు. అంతేకాకుండా ఎన్నో మీడియాల్లో రకరకాలుగా నా కుటుంబాన్ని కానీ నన్ను కానీ అగౌరవపరిచి మాట్లాడారు. ఏ రోజు నేను మాట్లాడలే, ఇవాళ కూడా నేను మాట్లాడలే. ఈ కుటుంబ గౌరవాన్ని బయటకు తీయడం నాకైతే ఉద్దేశం లేదు. నేను కోరుకునేది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని, ప్రపంచ ప్రజలందరూ కోరుకుంటే వ్యక్తిని, దేశానికి అత్యంత అవసరమైన వ్యక్తిని, ముఖ్యంగా మన రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకునే వ్యక్తిని మీరు విమర్శించొద్దు. అంతేకాకుండా మా యువ నాయకుడు లోకేష్ గారిని విమర్శించొద్దనే నేను